కాకినాడ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసు ఉక్కుపాదం వేస్తున్నారని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వహించిన ఆయన జిల్లాలో గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఈగల్ టీం అందించే సాంకేతిక క్షేత్రస్థాయి సహాయాన్ని వినియోగించుకుని మరిన్ని కేసులు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో 2 జాతీయ రహదారులు ఉండటంతో ఒరిస్సా నుంచి గంజాయి సరఫరా జరుగుతోందని తెలిపారు. దీనిపై పోలీసు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాపర్టీ రికవరీ రేటును పెంచడంపై దృష్టి సారించాలని, క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాకినాడ జిల్లాలో నిన్న ఈరోజు ఏఎస్పీ ఆఫీస్ కానీ తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్ నిమిత్తం రావడం జరిగింది. సో జనరల్గా క్రైమ్ రేట్ తగ్గుతూ ఉంది. ఈ సంవత్సరం కాకినాడ జిల్లాలో శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఎస్పీ గారు వారి సిబ్బంది ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ని సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా మేము ఈ గంజాయి ఈ జిల్లా మనకి ఎస్పెషల్లీ మనకి ఏజెన్సీ ఏరియాస్కి అక్కడ ఉండడం వల్ల హైవే మీద లొకేట్ అయి ఉండడం, హైవేకి చాలా దగ్గరగా కూడా ఉండడం వల్ల క్లోజ్ చేస్తారా. నిన్న ఈరోజు కాకినాడ జిల్లాలో కాకినాడ ఏఎస్పీ గారి ఆఫీస్ వివిధ పోలీస్ స్టేషన్లని సందర్శించి ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. ఎస్పీ గారు వారి సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ జిల్లా మనకి 2 ఇంపార్టెంట్ హైవేస్ దగ్గరగా ఉండడము, తర్వాత ఏజెన్సీ ఏరియాస్కి ఎస్పెషల్లీ ఒరిస్సా నుంచి వచ్చే రూట్స్కి ఇది కన్వీనియంట్గా ఉండడంతో ఇక్కడ నుంచి ఒరిస్సా నుంచి గంజాయి అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడుతూ ఉంది.